భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్ మెరుపు దాడి తర్వాత పాకిస్తాన్ పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. రాత్రి కూడా నౌషరా సెక్టార్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. గత 24 గంటల నుంచి బోర్డర్లో మరింత ఉద్రిక్తత పెరిగింది. జమ్మూలోని రత్న చౌక్ మిలిటరీ స్టేషన్ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, బోర్డర్లో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? హైదరాబాద్ మాట్లాడుతున్నాను కదప్పా. యామిని, మనం చూసుకున్నట్లయితే భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. గత 24 గంటల్లో పాక్ కవ్వింపు చర్యలు, అదేవిధంగా ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత సైనిక దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో అనేక కవ్వింపు చర్యలు పాక్ శిబిరం నుంచి జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పూంచ్ సెక్టార్లో షాపూర్, కృష్ణగతి, అదేవిధంగా మండి, సబ్జియాన్ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. దీంతో పాటు అటువైపు పంజాబ్ లో చూసుకున్నట్లయితే రాళ్ల రువ్వింపు కార్యక్రమం కూడా జరిగింది. ఇటు కశ్మీర్ అంటే జమ్మూ దాటి కశ్మీర్ ప్రాంతానికి వెళ్తే ప్రస్తుతం పూంచ్ జిల్లా జమ్మూ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా అటువైపు కశ్మీర్కి వెళ్ళితే బారాములాలో నిన్న ఉగ్రదాడి ఆర్మీ క్యాంప్ మీద జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న మరొక కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులు, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ భారత సెక్టార్ లో అంటే సరిహద్దు ప్రాంతంలో 30,000 మంది గ్రామస్తులని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు చూసుకున్నట్లయితే నెహ్షార్ సెక్టర్ లో కూడా ఇలాంటి కాల్పులు సంఘటన చోటు చేసుకుందని అర్థమవుతుంది. మొత్తంగా నిన్నటి నుంచి ఇవాళ వరకు చూసుకున్నట్లయితే ఈ 24 గంటల్లో 4 పౌరులు గాయపడ్డారు, 3 మహిళలు ఉన్నారు దీంట్లో. వీళ్ళు అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఇటువైపు వాఘా సరిహద్దులో కూడా సందర్శకులను అనుమతించడం ఆపేశారు. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ గా జరిగే బీట్రూట్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయడం మనకు తెలిసిన విషయమే. దీంతో పాటు ఇటువైపు అంటే ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తత నేపథ్యంలో భారత ఎన్ఎస్ఏ జాతీయ రక్షణ అధికారి అజిత్ దోవల్ అటువైపు పాకిస్తాన్ ఎన్ఎస్ఏ నాసిర్ జంజావ్తో కూడా మాట్లాడారు. పరిస్థితుల్లో ఉద్రిక్తతను తగ్గించాలి, ఈ విధంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరైంది కాదు, ఈ ఉద్రిక్తతను తగ్గించాలంటూ ఇరు వర్గాల మధ్య అంటే ఇరు ఎన్ఎస్ఏల మధ్య చర్చ జరిగింది. దీని పరిణామాలతో కొంతవరకైనా పరిస్థితులు అదుపులోకి వస్తాయా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిసారి శత్రు దేశం పాక్ ఎటువంటి చర్చలు అంటే భారత వైపు నుంచి శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అటువైపు నుంచి ఏదో రకంగా కవ్వింపు చర్యలు లేదంటే పాక్ సైన్య మద్దతుతో వస్తున్న ఉగ్రవాదుల చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎన్ఎస్ఏ స్థాయిలో జరిగిన ఈ చర్చల వల్ల ఏమైనా పరిస్థితి అదుపులోకి వస్తుందని చూడాల్సి ఉంది. ఇటువైపు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లడక్ అదేవిధంగా కార్గిల్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆర్మీలో రెడ్ అలర్ట్ ప్రకటించబడి ఉంది. అందుకే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నారు. నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే సరిహద్దు వెంబడి ప్రతి 200 మీటర్లకు ఒక చెక్ పోస్ట్ ని మనం గమనిస్తా ఉన్నాము. అదేవిధంగా ఎవరు కూడా అంటే సాధారణ పౌరులు కావచ్చు లేదంటే ఆయా గ్రామస్తులు కావచ్చు వాళ్ళని కూడా సరిహద్దును దగ్గర ప్రాంతాలకు వెళ్లకుండా గేట్లు పెట్టారు. వాళ్ళ సొంత పొలాల్లో కూడా వెళ్లనివ్వట్లేదు. అంటే అటువైపు నుంచి ఎలాంటి సంఘటన జరిగినా ప్రాణ నష్టం లేదంటే సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ వైపు నుంచి చర్యలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి గట్టి బందోబస్తు లేదంటే నిఘా అనేది సరిహద్దు వెంబడి కొనసాగుతూ ఉంది. మొత్తంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వస్తాయేమో అన్న ఒక అంచనా ఉన్నప్పటికీ ఆర్మీ మాత్రం ఎప్పుడు ఏ క్షణంలో యుద్ధం వచ్చినా కూడా తాము అలర్ట్ గా ఉన్నామని చెప్తున్నారు. ఈ సరిహద్దు వెంబడి మనం ఎన్టీవీ ఈ సరిహద్దు వెంబడి పర్యటిస్తున్నప్పుడు సరిహద్దు గ్రామాల్లో పూర్తి ఆయుధ సంపత్తితోటి పూర్తి వెపన్స్ తోటి కావచ్చు లేదంటే యుద్ధానికి సన్నద్ధత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. యామిని, ఓవర్ టు యు.